హలో అండి, అందరు బాగున్నారా? పులిహోర పులుసు చేస్తున్నాను అనమాట. ఇండియా నుంచి తెచ్చిన చింతపండు చాలా ఉందని 2 డబ్బాల్లో సరేలే పులుసు చేసేస్తాను. ఇట్స్ బీన్ ఇయర్స్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీక్ కాదు, బిఫోర్ లాస్ట్ వీక్ ఆర్కాన్సా వెళ్ళొచ్చాం కదా. అక్కడ రెంటల్ ప్రాపర్టీస్, ఒక ప్రాపర్టీకి రూఫ్ రీప్లేస్ చేసాము. అది 10,000 అయింది దాని కాస్ట్. ఇంకా ఇట్స్ లైక్ సో ఓవర్వెల్మింగ్. రెనోవేషన్స్, వాటి రిపేర్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, ఇవన్నీ అనమాట. సో ఇప్పటిదాకానైతే అంటే మాట్లాడుతూ ఉన్నాము, పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా. బట్ ఈ అంటే ఏమేమి కాస్ట్ మనం రెంటల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే, కొనడము ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ అనమాట. ఇంకా మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. వాటికి ట్యాక్స్ ఫైలింగ్స్ చేయడం అయినా, వాటికి ఎల్ఎల్సీలు క్రియేట్ చేయడం అయినా, వాటి ప్రాపర్టీ మేనేజర్తో వర్క్ చేయడం, అంటే పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఇంకా నెగటివ్ సైడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటి అనేది ఈరోజు మాట్లాడదామని అనుకున్నా. అంటే ద మోర్ ప్రాపర్టీస్ యూ యాడ్, ద మోర్ ఎక్స్పెన్సెస్, మోర్ పీపుల్ టు వర్క్ విత్, ఇంకా ఇంకా సో మెనీ థింగ్స్ అనమాట. సో నెగటివ్ సైడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్. బట్ లాంగ్ రన్లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే దే ఈల్డ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ కంపేర్ టు ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. అది ఫ్యాక్ట్. కాకపోతే లొకేషను, మనం కొన్న ప్రాపర్టీస్, మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో, అంటే ఎంత పెట్టి ప్రాపర్టీస్ కొన్నామో, డిడ్ వి మేక్ మనీ, అంటే కొనేటప్పుడే మనం కొంచెం సేల్లో కొనేసి కొంచెం ప్రాఫిట్స్ అనేవి అప్పుడే తీసుకున్నామా, లేదా ఓవర్గా పే చేసి పోటీలు పడి కొన్నామా, ఇలాంటివి చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు కొనేసి చాలా లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్ హోల్డ్ చేసినప్పుడు దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ మనకి దాని మీద ప్రాఫిట్స్ రావడము, లాంగ్ టర్మ్ వెల్త్ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది, దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది అయితే తెలిసిందే రియల్ ఎస్టేట్లో. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ నెగటివ్ సైడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటి, ఏమేమి కాస్ట్, ఎస్పెషల్గా కాస్ట్ ఎలా ఉంటాయి, ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లా ఉంటాయి అనేది దీంట్లో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ మనము అంటే దీని పార్ట్స్ కింద చేద్దాము. ఫస్ట్ ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి మాట్లాడి, అండ్ దెన్ నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ వీడియోలో అన్నట్టు ఒక్కొక్క దానికి ఏంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి, మనం ఎట్లా ఎఫెక్టివ్గా కాస్ట్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు అనేది మాట్లాడదాం అనమాట. సరే, వీడియోలోకి వెళ్ళే ముందు, నా పేరు స్వప్న, మేము లాస్ ఏంజలస్ దగ్గర ఉంటామన్నమాట. మీరు ఇంతకుముందు వీడియోలు చూసుంటే కనుక ఛానల్ నేమ్ గార్డెన్ అండ్ ఇన్వెస్ట్. సో లాట్ ఆఫ్ గార్డెనింగ్ చేస్తాను. ఈ మధ్య ఫామ్ కూడా చూశారు మేము కొనింది ఆర్కాన్సాలో. సో ఈ బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్, ఇక్కడే చిన్న గార్డెనింగ్ ఇప్పుడు చేసేది కాకుండా ఎక్స్టెన్సివ్గా కొంచెం పెద్ద ల్యాండ్ పెట్టుకోవాలి, ల్యాండ్స్కేపింగ్ అది బాగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో కొంచెం బిగ్ ల్యాండ్ ఫామ్ అనేది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో నా ఛానల్లో బోత్ గార్డెనింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను అనమాట. ఇన్వెస్ట్మెంట్లో మెయిన్గా రియల్ ఎస్టేట్, ఆబ్వియస్లీ, ఇంకా స్టాక్స్ గురించి. అది వీడియోలోకి వెళ్ళి మనము ఫస్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి మనం మెయిన్గా రెంటల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా మనం ఆల్రెడీ కొనేసామని అనుకుందాం, మనకు ఒక రెంటల్ ప్రాపర్టీ ఉంది. సో రైట్ నౌ ఏం చేయాలి, ఆల్రెడీ కొన్నాము, ఎస్క్రో కంప్లీట్ అయింది. సో మనం క్లోజింగ్ కాస్ట్ గురించి దాని గురించి మాట్లాడట్లేదు అనమాట. అండ్ ప్రాపర్టీ ఆల్రెడీ కొనేసాము. సో దాన్ని ఆల్ క్యాష్ కాదు, లెండింగ్ మీద ప్రాపర్టీ మీద కొన్నామని అనుకుందాము. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెన్స్ వచ్చి మనకి మంత్లీ ఈఎంఐ, నెల నెల కట్టే లోన్ ఉంటుంది కదా, అదనమాట. సో మనము కట్టిన దీన్ని బట్టి, మనం ఎంత డౌన్ కట్టామో దాన్ని బట్టి మనకి ఈఎంఐ అనేది డిసైడ్ అవుతుంది. సో దాంట్లో బోత్ ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ ప్రిన్సిపల్ కూడా మనం పే చేస్తాము దాంట్లో మంత్లీ ఈఎంఐలో. సో అది ఎప్పుడు మీరు ఇనఫ్ డౌన్ పేమెంట్ కడితేనే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 20%, ఇఫ్ నాట్ మోర్. లెండర్ మోస్ట్లీ 20% అడుగుతాడనమాట మినిమము. ఆ 20% మనం కట్టినప్పుడు అంటే దాని మీద మార్గేజ్ ఇంట్రెస్ట్, ఇంకా మనము ట్యాక్స్ ఇయర్లీ అంటే మంత్లీ స్ప్లిట్ చేసి పే చేయకుండా లెండర్కి, మనము మన ఓన్గా ఎప్పుడైతే ట్యాక్స్ డ్యూ డేట్ ఉంటుందో అప్పుడు మనము ట్యాక్స్ పే ఉనే ఛాన్స్ అనమాట. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మనము మినిమము డౌన్ పేమెంట్ అనేది కట్టాలి. సో మనం ఈ సిచ్యువేషన్లో మినిమం డౌన్ పేమెంట్ కట్టామని అనుకోండి. సో దిస్ ఈస్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద మంత్లీ పేమెంట్, యాజ్ వెల్ యాజ్ మనకి మార్గేజ్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కడుతున్నాము మన మంత్లీ ఈఎంఐలో అని అనుకుందాము. సో అది ఫస్ట్ థింగ్.
అండ్ దెన్ ఇప్పుడు ఇల్లు రెడీ అయింది, మనము మంత్లీ కూడా పేమెంట్స్కి మనీ అంతా అడ్జస్ట్ చేసుకున్నాము, పెట్టుకున్నాము. అండ్ దెన్ నా ఇప్పుడు దాన్ని కిరాయికి ఇవ్వాలి. సో కిరాయికి ఇవ్వాలి అంటే మనకి ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో ప్రాపర్టీ మొత్తం అంతా రెడీగా ఉందని అనుకుందాము, బట్ అది ఆల్రెడీ యూజ్డ్ ప్రాపర్టీ కాబట్టి మనం అది క్లీనప్ చేయడము, లేదా పెయింటింగ్ అది టచ్అప్స్ అవి చేయించడము, టెనెంట్ని ముందు పెట్టే ముందర దాన్ని రెడీ చేయాలి కదా. సో దానికోసమని మెజారిటీ ఆఫ్ ద ప్రాపర్టీ మేనేజర్స్ ఏంటంటే అవి చిన్న చిన్న వాటి ఫిక్స్ చేయడము, వాళ్ళు అన్ని మొత్తం ప్రాపర్టీని రెడీ చేసి మార్కెట్లో పెడతారనమాట. సో స్పెసిఫిక్గా మనము వేరే క్లినిక్కి చూసుకోనక్కర్లేదు, అది ప్రాపర్టీ మేనేజర్ ప్రొవైడ్ చేసే పని అయితే. లేదనుకోండి, లేదు వాళ్ళు కొంచెం ఇన్ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్స్ అనుకోండి, లేదా నాకు పీపుల్ లేరు మీరు అంతా రెడీ చేయించి ఇవ్వమని అనే పీపుల్ కూడా ఉంటారు కొన్నిసార్లు. సో లెట్స్ టాక్ అబౌట్ ఫార్మల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాము. సో వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఎట్లున్నాయంటే అసలు ఇప్పుడేమీ సర్ప్రైజ్ కాదు, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ప్రాపర్టీ మేనేజర్స్, తెలుసు. వాళ్ళైతే 10 నుంచి 25% దాకా మంత్లీ వచ్చే రెంట్లో పర్సంటేజ్ తీసుకుంటారనమాట. డిపెండ్స్ అపాన్ లాంగ్ టర్మ్ రెంటల్, షార్ట్ టర్మ్ రెంటల్ ఇవన్నీ ఉంటాయి, ఎయిర్బిఎన్బి ఇవన్నీ ఉంటాయి కదా. మనము టైప్ ఆఫ్ ద రెంట్ టైప్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దాంట్లో రెంట్లో పర్సంటేజ్ ఒకటైతే ఇంకా వాళ్ళు డిఫరెంట్ ఇవన్నమాట. ఏమంటారు, ఎవ్రీ టైమ్ లీజ్ రెన్యూ అయినప్పుడు వాళ్ళు ఐదర్ ఫస్ట్ మంత్ ఫుల్ రెంట్ అడుగుతున్నారు, లేదంటే అది 1 yearకి రెన్యూ అయింది అనుకోండి లీజ్, అప్పుడు 40%, లేదా 2 year లీజ్ సైన్ చేయించారనుకోండి 45% ఆఫ్ ద ఫస్ట్ మంత్ రెంట్ అనమాట. ఇంకా సమ్ టైమ్స్ కొంతమంది ప్రాపర్టీ మేనేజర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ లిస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఓన్లీ లిస్టింగ్ చేసి ఇఫ్ సమ్ అదర్ బ్రోకర్ టెనెంట్ని తీసుకొచ్చాడు అనుకోండి, ఆ బ్రోకర్కి పే చేయాలన్నమాట. కొంచెము ఈయన లిస్ట్ చేసినందుకు ఈయనకి పే చేయాలి, అతను తీసుకొచ్చినందుకు వాళ్ళు అంటే టెనెంట్ సైడ్ నుంచి ఓనరు మనమే పే చేయాలి. సో ఇవన్నీ ఫస్ట్ ప్లేస్ చేసినందుకు అనమాట. ఫస్ట్ టెనెంట్ని ఫస్ట్ టైం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దానికి. అండ్ దెన్ మంత్లీ 10%, 15, 20%, లేదు మనకి కొన్ని ఎక్కువ ప్రాపర్టీస్ ఉండి కొంచెం వాళ్ళతో నెగోషియేట్ చేస్తే కనుక అప్పుడు 10% లెస్ కూడా ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటారనమాట. ఇవి ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో దీంట్లో నాకు బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే, మనము ఇల్లు ఆక్యుపై ఉన్నా లేకపోయినా వాళ్ళకి ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజు అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఇల్లు వాళ్ళ అండర్లో ఉంటుంది. మళ్ళీ మనం ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేసామంటే మనం ముందుగానే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఆలపిస్తాడను లేదు మేము మా ఇల్లు మేము తీసేసుకుంటాము, మేము కాంట్రాక్ట్ వాయిడ్ చేసేస్తాము అనే దానికి లేదనమాట. ముందుగానే నోటీస్ ఇవ్వాలి, లేదా మనము తీసేస్తాము అని వెంటనే ఇమీడియట్గా తీసేయాలని అనుకుంటే వాళ్ళకి కొంచెం పెనాల్టీస్ కట్టాలి. ఇలాంటి తలకాయ నొప్పులన్నీ ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్తో ఉంటాయన్నమాట. సో ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్ అయ్యి మనకి ఫేవరబుల్గా ఉన్న మంత్లీ రెంట్ పర్సంటేజ్ వస్తున్నాం అనుకో, ఇచ్చుకుంటూ ఉన్న అంటే కుదిరింది ఒక ప్రాపర్టీ మేనేజర్ కుదిరారు అనుకోండి. సో వాళ్ళు మనకేంటి అట్లా ఫార్మల్గా ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ 1099 ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇవి జనరేట్ చేయడం అవనేవి వాళ్ళు మనకి ఇస్తారు. అదే కనుక మనము ఇన్ఫార్మల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్తో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయరనమాట. అదొక తలనొప్పి. దాంట్లో మళ్ళీ ఇది పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అనమాట. సో ఫార్మల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇంత డబ్బని తీయాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళు కొంచెం క్రెడిట్ స్కోర్ అది చూసి వాళ్ళని పెడతారు, పీపుల్ని కొంచెం మంచి టెనెంట్స్ని పెడతారు, ఇట్లాంటి మనకి ట్యాక్స్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అంతా జనరేట్ చేస్తారు, ఒక పోర్టల్ అనేది ఇస్తారు, అదొకటి. బట్ మనము రిమోట్ ఏరియాస్లోకి పోయి కొంచెం తక్కువ లో ఇన్కమ్ పీపుల్ ఉన్న ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేసాము అనుకోండి. సో అట్లాంటప్పుడు ఏమైందంటే మనం అన్నిసార్లు ఫార్మల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ని చూస్ చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా అంటే లాట్స్ ఆఫ్ లైక్ బ్యూరోక్రసీ అంటారు కదా, అదనమాట. వాళ్ళు ఇంకా పర్టికులర్గా ఈ క్రెడిట్ స్కోర్ మీట్ అవ్వాలి, ఈ పీపుల్కి ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత డిపాజిట్ కట్టాలి, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటే కనుక అది మనకే లాస్. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీని ఇమీడియట్గా వాళ్ళు ఫిల్ చేసేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన మీదే వేస్తారు. ఓకే మాకైతే వీళ్ళు సాటిస్ఫైయింగ్ అనిపించలేదు, మీ రిస్క్ మీరు పెట్టమంటే పెడతాము, ఇది మన మీదే వేసేస్తారనమాట. రేపు వాళ్ళు ఏమైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా అది మనమే ఛాన్స్ తీసుకొని ఓకే మీరు యూ గైస్ విల్లింగ్ టు టేక్ ఇది కాబట్టి రిస్క్ మేము చేసాము అనేది మన మీద కూడా వస్తుందన్నమాట. సో అది ఫార్మల్ వర్సెస్ ఇన్ఫార్మల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్లో ఉన్న రిస్క్స్. అంటే డబ్బు మనకు వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి,
దాంట్లో కాన్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ లొకేషన్ని బట్టి ఈ ఫార్మల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ని మనం తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇల్లులు వేకెంట్ అయ్యి వేకెన్సీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్స్పెన్స్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. సో ఏంటంటే మనము లైక్ ద మోర్ యూ ఇన్వెస్ట్ నేర్చుకొని మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ లెర్నింగ్ తోటి మనం కొన్ని డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాం అనమాట రాను. సో ఇనీషియల్గా ఏంటంటే మీరు మిస్టేక్స్ చేయొద్దు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేవి మీరు నా వీడియోస్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ట్రస్ట్ మీ, ఈ కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే రియల్లీ ఎక్స్పెన్సివ్ అండి. నో వన్ విల్ టెల్ యూ అన్లెస్ యూ, అంటే మీరు ఆ సిచ్యువేషన్లోకి వస్తే తప్ప ఇది ఒక పాయింట్ ఉందా అనే విషయం కూడా మనకు అంచనాలోకి రాదనమాట అది. సో ఎక్స్పీరియన్స్తో వచ్చే విషయాలు చాలా అనేవి మా వీడియోస్లో ఛానల్లో అనేవి డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఏం చేసాం, ప్రాపర్టీ మేనేజ్మెంట్ కవర్ చేసాము, మంత్లీ ఈఎంఐ కవర్ చేసాం కదా. ఇంకా నెక్స్ట్ ఏమిది మెయింటెనెన్స్ అనమాట. సో వేకెంట్ ఉన్నప్పుడు మనకి లాస్ అయిపోతుంది కదా, ఆ లాసే అది కూడా ఒక రకమైన ఏమంటారు ఒక డిఫరెంట్ ఎక్స్పెన్స్ కిందనే తీసుకోవాలి మనం. అండ్ దెన్ ఇంకొకటి ఏంది మెయింటెనెన్స్కి మనకి ఐదర్ ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్ ఉన్నారనుకోండి, వాడు మనకి ఫోన్లు చేయకుండా వాడే అన్ని మేనేజ్ చేసుకొని జస్ట్ ఇన్వాయిస్లు మాత్రం అప్లోడ్ చేస్తాడు. బట్ దాంట్లో మనకి చాలా సార్లు ఏంటంటే అమ్మో ఇంత అని అనిపిస్తుంది అనమాట. సో ఎట్లా అంటే ప్రతిసారి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది అంటే, ఒక ల్యాండ్స్కేపింగ్ గురించి బిల్లు వచ్చినప్పుడు ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ పెట్టుకుంటే పోద్దేమో ఈ రియల్ ఎస్టేట్ కంటే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రూఫ్ రీప్లేస్మెంట్కి 10,000 పే చేసాము, మేబీ ఇట్స్ గ్రేట్ బిజినెస్ కావచ్చు అని అనిపిస్తుంది. ఇంకా ప్రాపర్టీ మేనేజ్మెంట్, సో మనం ఒక నైస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ని ఆ ఏరియాలో పట్టుకోలేకపోతున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం ప్రాపర్టీ మేనేజ్మెంట్ పెడితే మనకు బెనిఫిట్ ఉంటుందేమో, బికాస్ అది అంత రిక్వైర్మెంట్ ఉంది ఆ ఏరియాలో అని ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ డిస్కషన్, స్ట్రగుల్, మనం బిఫోర్ మేకింగ్ డెసిషన్, ఫైండింగ్ రైట్ పీపుల్ అనేది లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట దీంట్లో. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. సో మనకు ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ మనకి చేతిలో ఉండి మన ఇల్లులన్నీ అతని హ్యాండ్ ఓవర్లో ఉండి ఎప్పుడంటే అప్పుడు మనం పోయి వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మనకు కొంచెం మనం నెగోషియేట్ చేయొచ్చు. రెగ్యులర్గా మనకు చేస్తున్నాడు కాబట్టి కొంచెం తక్కువకే ఫిక్స్ చేసే పీపుల్ దొరకవచ్చు. సో కొంచెం మనం అంటే మనకి అర్థమవుతుంది అనమాట. లేదు మనం ఈ ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్స్ ఉండి వాళ్ళతోటే ఇస్తున్నామని వాళ్ళతోటే పోతున్నప్పుడు మనకు అర్థం కాదు, దే మే బి జెన్యూన్, లేదా వాళ్ళు దాంట్లో కూడా రిపేర్స్లో కూడా వాళ్ళు పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్ లేరు, ఇన్ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్ హ్యాండ్ ఓవర్లో ఇల్లు ఉంది, అండ్ మనకి ఎవరు అక్కడ వర్క్ చేసే వాళ్ళు లేరనుకోండి, అది ఇంకొక ప్రాబ్లం. పీపుల్ చేస్తున్నారు బట్ వాళ్ళు రిలయబుల్గా లేరు అంటే అది ఇంకొక ప్రాబ్లం అనమాట. సో మెయింటెనెన్స్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. అది రిమోట్ ప్లేసెస్లో అయితే కనుక మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేసి అక్కడ పీపుల్ని ఒకరిద్దరిని మాట్లాడుకొని కొందరికి ఇది ప్రాపర్టీని అంటే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఎప్పుడు మెయింటెనెన్స్ ఉన్నా కూడా నువ్వు వెళ్ళాలి చేయాలి అని చెప్పడము, ఆ మెథడ్కి వెళ్తే ఏమైందంటే మనకు కొంచెం రిలయబుల్గా ఉండొచ్చు, వీ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ అట్ నైట్ అనమాట. సో అదొకటి. ఇంకా సో ఈ మధ్య మేము డీల్ చేస్తున్నది ఏంటంటే ట్రీస్ అనమాట. అది అంటే ఇక్కడ కాలిఫోర్నియాలో జనరల్గా అయితే ఇక్కడ ఇల్లు మీద ఇల్లు ఒక ప్లే స్ట్రక్చర్ ఇదంతా పెడతారు కదా, హ్యూజ్ ట్రీస్ అనేవి చాలా తక్కువ చూసాను నేను ఇక్కడ మా ఏరియాలో. బట్ అక్కడ అయితే పెద్ద పెద్ద ట్రీస్, అవి ఎంత వయసో ఎన్ని పదుల సంవత్సరాల నుంచి అవి ఉన్నాయో తెలియదు కానీ హ్యూజ్ ట్రీస్ అనమాట. అంటే అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా సమ్మర్లో. సో మరి ఆ ట్రీస్ హెల్ప్ చేస్తాయేమో తెలీదు. మాకు అంటే ఇంటెన్షనల్గా ఐ డూ గార్డెనింగ్ అండ్ ఐ లవ్ ట్రీస్, ప్లాంట్స్ కదా, అవి తీసేయాలంటే బాధే. కానీ ఏమవుతుందంటే రీసెంట్గా కొన్న ఇల్లు అది కొనక ముందే అనమాట. సో వాళ్ళు సేల్కి పెట్టింది ఎందుకంటే ఇల్లు బాగా డ్యామేజ్ అయింది. సో ఒక ట్రీ కొమ్మ పడిపోయి మొత్తం రూఫ్కి బొక్క పడిపోయింది అనమాట. సో దానివల్ల ఇప్పుడేంటి మొన్న రీప్లేస్ చేయించాం కదా రూఫ్, ఆ ట్రీస్ తీసేయకపోతే ఏమైందంటే సో ఫర్దర్ కూడా మళ్ళీ ఆ ట్రీస్ పడి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇట్లా ఇంటి మీదకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవి తీయాలంటే ఏం ప్రాబ్లం అవుతుంది, అవి తీయాలంటే ఈవెన్ బ్రాంచెస్ ప్రూనింగ్ అయినా సరే దే ఛార్జ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. మళ్ళీ దాంట్లో ఇంకొక పాయింట్ నాకు గుర్తొచ్చింది, మళ్ళీ మాట్లాడతాను. అది లాట్ ఆఫ్ మనీ అనమాట. సో బ్రాంచెస్ ప్రూవ్ చేయడానికైనా మనీ, కంప్లీట్గా రిమూవ్ చేయడానికైనా మనీ. అండ్ ఇంకొక పాయింట్ అని చెప్పాను కదా, ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఈ ఏదైనా మనకు పనిచేసి హెల్ప్ చేసే వాళ్ళు లైసెన్స్డా కాదా అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు వాళ్ళు లైసెన్స్డ్ కాదనుకోండి, మనం లయబుల్ అవుతాము. మనము ఇన్సూరెన్స్ కొని
ఉంటాం కదా, దానికి లయబుల్ అవుతాం అనమాట. బట్ ఇఫ్ వాళ్ళు లైసెన్స్డ్ ఉండి వాళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, మనకు కొంచెం లయబిలిటీ తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్స్పెన్సివ్ అవుతారు. మన లైసెన్స్ కాంట్రాక్టర్ అయితే, ఇప్పుడు లైసెన్స్ ట్రీ ఆర్బరిస్ట్ ఉంటారు కదా, ట్రీస్ కట్ చేసే వాళ్ళు కానీ లైసెన్స్ కాంట్రాక్టర్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దొరకరు, వస్తారు చేస్తామంటారు, డబ్బులు తీసుకుంటారు, చేయరు. కొంచెం మన మాట విని కొంచెం రిలయబుల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి లైసెన్సెస్ ఉండవు అనమాట. ఏంటంటే మనం ఇంకా ఫెయిత్, లక్ వీటితో పోతా ఉండాలి మెజారిటీ ఆఫ్ ద టైం. సో మోర్ ఫార్మల్ పీపుల్ కావాలంటే మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, లెస్ ఫార్మల్ కావాలంటే కొంచెం తక్కువ డబ్బుకు వస్తుంది. కానీ బట్ ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. అబ్బో వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. సమ్ టైమ్స్ అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్న ఇంటికి ఇన్సూరెన్స్ కూడా లేదనమాట. ఎందుకంటే ఇల్లు కండిషన్ని బట్టి ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇల్లు ఫిక్స్ చేయాలంటే అంటే ఇన్సూరెన్స్ కావాలంటే ఆ ఇల్లు ఫిక్స్ చేయాలి. అది ఫిక్స్ చేయాలంటే ఇప్పుడు నేను లైసెన్స్డ్ వాళ్ళని పెట్టాలంటే ఇట్స్ గన్ బి లాట్ ఆఫ్ మనీ. సో లైసెన్స్డ్ వాళ్ళ లేకుండా చేయించాలంటే కనుక నాకు ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. సో వాళ్ళకి ఏదైనా ఇంజూరీ జరిగింది అనుకోండి, అదొక తలనొప్పి అనమాట. సో ఈ తలనొప్పులన్నీ ఇవన్నీ అంటే ఒకటొకటి మనం ఫిక్సర్ అప్పర్స్ తీసుకున్నప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్సు, లేదు అంటే వేరే లొకేషన్లో మనము ఒక ప్లేస్లో ఉండి ఇంకొక స్టేట్లో మనము క్విక్గా వెళ్ళగా కాకుండా రిమోట్ ప్లేసెస్లో ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్సు, ఏదైనా ప్రాపర్టీని ఫార్మల్గా ప్రాపర్టీ మేనేజర్కి ఇచ్చినప్పుడు ఒక రకమైన లెర్నింగ్ ఉంటుంది మనకి, ఇన్ఫార్మల్గా ఇచ్చినప్పుడు ఇంకో రకమైన లెర్నింగ్. ఇంకా మనం ఒక్కొక్కరితోటి ఎంతెంత టైం స్పెండ్ చేస్తున్నాము, పీపుల్ని మనం ఎంత ఇదిగా మేనేజ్ చేస్తున్నాం, ఎట్లా మేనేజ్ చేయాలి, రకరకాల పీపుల్ ఒకరొకరు కంపేర్ చేయలేం కదా, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనము యాక్చువల్గా అయితే మీరు దిగాలి రియల్ ఎస్టేట్లోకి ఇంటెన్సివ్గా ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోండి. మీరు ఇలాంటి పర్సనా, ఇవన్నీ మేనేజ్ చేయడం మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఆలోచించుకొని ఓకే యు ఆర్ ఏబుల్ టు డూ అంటేనే దీంట్లోకి దిగండి అనమాట. సో అది నెగటివ్ సైడ్. ఇంకా చాలానే మాట్లాడుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్స్ అయితే కనుక మనకి ఎక్స్పెన్సెస్లో వచ్చి ఈఎంఐస్, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సెస్ అది ఇంకా మన ప్రైమరీ హౌస్కైనా రెంటల్కైనా ఉండేదే. బట్ మల్టీ యూనిట్స్ అన్నప్పుడు దానికి ఎక్స్ట్రా ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఇది దానికి అంటే స్టేట్ని బట్టి ఉంటాయి అనమాట. సో ప్రాపర్టీ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్. ఇప్పుడు జనరల్గా అయితే మనకి ఫార్మల్ ప్రాపర్టీ మేనేజర్స్ ఉన్నప్పుడు మన సైన్లో కాంట్రాక్ట్ చేసి ఉంటే కనుక ఎవిక్షన్ ఆ థింగ్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. కానీ మన ఇన్ఫార్మల్ ఉన్నా కూడా, లేదా కొంతమంది ఫార్మల్ మేనేజర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఎవిక్షన్, వాళ్ళ లాయర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మనల్ని పెట్టుకోవాలని అంటారనమాట. సో కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు చూడండి వాళ్ళు ఎట్లాంటి కండిషన్స్ పెడుతున్నారని చూసి సైన్ చేయండి అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ మనకి రియల్ ఎస్టేట్లో ఉండేవి. ఇంకా మనం ఖచ్చితంగా ఆలోచించుకొని ఇవన్నీ మనం చేయగలమా, ఈ రిస్క్లన్నీ తీసుకోగలమా అని రెడీగా ఉన్నామని అనుకుంటేనే ఎక్స్టెన్సివ్గా ఎస్పెషల్గా రెంటల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్లోకి దిగండి. ఇవి ఒక్కొక్క ఎక్స్పెన్స్ మనం ఎట్లా మిటిగేట్ చేయొచ్చు అనేది మనము ఐదర్ నేను షార్ట్స్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోస్లో కానీ కవర్ చేస్తాను. అది లెంతీగా అయిపోయింది, అందుకని ఇక్కడ ఆపేస్తున్నాను వీడియో. అది ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.